టారో లవెండర్. నేను మీ సుసి. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1 డెత్. మీరు మీ మనసులో ఉన్న బాధ చెప్పుకోవాలని మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరితో చెప్పినా కానీ మీకు ఎవరు సరైన మనుషులు కారని చెప్పేసి మీరు మౌనంగా ఉండిపోతున్నారు. మీరు పెంచిన పిల్లలు మీకే ఎదురు తిరుగుతుంటే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. మీరు కష్టపడి ఏ పనినైనా కానీ చేసి తీర్చి పెట్టినప్పుడు మంచిగా ఉన్నారు, కానీ ఇప్పుడు పెద్దగా అయినాక నాకు ఒక ముద్ద పెట్టాలంటే చేతులు వస్తలేవేందని మీరు చాలా బాధపడుతున్నారు. మీ కష్టం ఎప్పుడు పోతుందా అని దేవునికి మొరపెట్టుకుంటున్నారు. మీ కష్టం మీతోనే ఉంటున్నది, ఇది ఎట్లా పోతుందా అని మీరు ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి. మీకు ఇష్టమైన దేవుణ్ణి మీరు ప్రార్థిస్తున్నారు. మీ పర్సన్ కనుక ఈయనట్టు ఉంటుంటాడు. ఆ బరువు బాధ్యత గినక తీసుకోడు అసలు. దానివల్ల మీరే పరిగెడుతున్నారు. మీరు ఈ వయసులో గినక పరిగెడుతున్నారు అని మీరు ఎక్కువ బాధపడుతున్నారు. మీరు ఎంత డబ్బు సేవ్ చేసినా కానీ అది నిలబడతలేదు. ఏదో విధంగా మీ పిల్లలకు ఖర్చు అయిపోతున్నది. ఏదో సాపదలన్నీ వచ్చి పడుతున్నాయి అని మీరు చాలా బాధపడుతున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీ దగ్గర సాయం తీసుకుంటున్న మీ పిల్లలే మిమ్మల్ని చూస్తలేరని మీరు అనుకుంటున్నారు. అది వాళ్ళకు ఒక చేతికి 2 చేతులు చేసినావు, కానీ వాళ్ళు ఇప్పుడు నీకు రూపాయి పెట్టాలంటే లెక్కలు వేసుకుంటున్నారు. దాని గురించి నువ్వు ఎక్కువగా ఏడుస్తున్నావు. అసలు ఇంకా నీ పోయినంత పొడుగుతున్న నా జీవితం అంతా ఇంతేనా అని అనుకుంటున్నావు. ఏం కాదండి, ఏం బాధపడకూరి. మీ జీవితం వల్ల ఈ కష్టాలన్నీ కొన్ని రోజుల వరకే ఉంటాయి. మీరు అనుకున్న లైఫ్ని మీరు హ్యాపీగా జీవిస్తారు. ఎందుకంటే మీ మనసులో ఒకటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని రోజుల వరకే మీకు ఈ కష్టం ఉంటుంది. ఓకే, ఫైల్స్ 2 ది మెజిషియన్. మీరు ఏ పని అనుకున్నా కానీ చేయాలి. ది ఎంపరెస్. మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ మీరు ముందడుగేస్తున్నారు. మీరు భయపడతలేరు. ఎందుకంటే దేన్నైనా కానీ సాధిస్తానని అనుకుంటారు, కానీ మీ మనసులో మాత్రం రైలు పరిగెడుతున్నాయి. ఇది ఎంతవరకు దారి తీస్తుందో, దేని వరకు దారి తీస్తుందో అని మీరు భయపడుతున్నారు. మీరు చేసే పని మంచిదైనా కానీ మీరు భయపడుతున్నారు. మీ లోపల భయపడుతున్నారు కానీ మీరు బయటికి చూపిస్తలేరు దాని గురించి. మీరు ఆడపిల్లలైనా కానీ మగపిల్లలైనా కానీ మీరు ఒంటరిగా చేస్తున్నారు. ఇది మీకు వెనకాల ధైర్యం లేదు, సపోర్ట్ లేదు. మీరు దాన్ని ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. దాని గురించి మీ మదర్ సపోర్ట్ కనుక మీరు తీసుకుంటున్నారు. దానివల్ల మీరు ఇంకా ఎక్కువ దీని గురించి టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే మీ మదర్కి సరిగా ఇప్పుడు చెప్పింది ఇంకా కొద్దిసేపట్లో మర్చిపోతుంటుంది. దానివల్ల మీరు ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో అని మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. ఏం కాదండి, ఏం టెన్షన్ పడకండి. దేవుని మీద భారం వేసి అన్నిట్లకి ముందడుగేయండి. మీరు అనుకున్న పని విజయం సాధిస్తారు. మీరు కోరుకున్నది నెరవేరుతుంది. మీరు అనుకున్న దేంట్లోనైనా కానీ సక్సెస్ఫుల్గా సాధించుకొస్తారు. ఆ శక్తి మీలో ఉంది. ఫైల్స్ 3 ది హై ప్రిస్టెస్. మీకు అనుకున్నవన్నీ మీ దగ్గరికి వచ్చినా కానీ మీరు దాంట్లోని చేయబట్టి దాన్ని ఆగమాగం చేసుకుంటున్నారు. ఎందుకంటే దాన్ని నిలబెట్టుకునే సౌమత మీ దగ్గర లేదు. అసలు ఆ బలమే లేదు. మీరు చాలా బలహీనతమైన మనుషులు. ఎందుకంటే మీరు ఆలోచించే విధానమే తప్పుగా ఆలోచిస్తుంటారు. ఒకసారి రైట్ అనిపించింది, రెండోసారికి మీకు తప్పు అనిపిస్తుంది. అందువల్ల మీరు చేసే పని కనుక వాయిదాల మీద వాయిదాలు పడుతుంటాయి. దాన్ని ఏం చేయాలని మీరు గట్టిగా దేవునికి దండం పెట్టుకుంటుంటారు. ఓ పక్కనగా మళ్ళీ ఉపాసాలు కనుక ఉంటుంటారు. ఎందుకంటే మీరు లోపల యుద్ధం చేస్తున్నారు, బయటికి తెలియకుండా. బయటికి చూస్తేనే నవ్వుతూ ఉంటారు. మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉన్నది. మీకు సాయం చేసే వ్యక్తి కనుక మీకు దూరంగా జరుగుతున్నాడు, కానీ అది మీకే అర్థమవుతలేదు. తెలిసేసరికల్లా మీరు మీ పనిని పర్ఫెక్ట్గా అంటే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది, కానీ మీరు దాన్ని కనుక మీరు భరిస్తున్నారు. ఎంతటి కష్టాన్నైనా భరిస్తున్నారు, కానీ మీరు ఓడిపోవాలనుకుంటలేరు. మీరు ఏ పనినైనా కరెక్ట్గా చేస్తారు. సరిగా ఆలోచించండి. మీ ఆలోచన కరెక్ట్ ఉంటే మీ పని కనుక కరెక్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే ఇది మీకోసమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.